చందమామ చందమామ ఒక్కసారి రావా నా. హలో ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియోస్ అనేవి ఇలా యానిమేషన్లో ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో గైస్, వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని కనుక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మీకు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటో అయితే మీరు పెట్టాలనుకున్నారో సో బ్యాక్గ్రౌండ్ ఫోటోని మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని అయితే కనుక సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాతకి సో కింద ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఒక 30 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ ఇలా వైట్ని ఇలా మధ్యలోకి తెచ్చుకొని సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకొని మీకు వీడియో అనేది ఏ రేషియో కావాలో మీరు ఆ రేషియోకి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఏ రేషియో కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కనుక 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్లని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో పైన మనకు మ్యూజిక్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ట్రాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు మై మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. మీరు ఏ సాంగ్కి అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలి అనుకున్నారో మీరు ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ కూడా చూడండి. మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియోకి ఉన్న సౌండ్ని కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ని అయితే కనుక యాడ్ చేశాను చూడండి. సో మీరు ఏ సాంగ్ అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలనుకున్నారో మీరు ఆ సాంగ్ని అయితే కనుక యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ని అయితే కనుక యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో పైన రైట్ టిక్ మీద క్లిక్ చేయగా మనకు డైరెక్ట్గా సాంగ్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోతుంది. సాంగ్ కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నా కానీ పర్లేదు, జస్ట్ మనకు 30 సెకండ్స్ స్టేటసే కావాలి కాబట్టి 30 సెకండ్స్ వరకు మాత్రమే ఉంచేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో వైట్ లైన్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో పైన మనకు పిఐపి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అది బ్లాక్ స్క్రీన్ని డౌన్లోడ్ చేసుకొని సో ఆ బ్లాక్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో కింద మనకు ఆప్షన్స్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే చూడండి మనకు బ్లాక్ స్క్రీన్ మొత్తం కూడా వెళ్ళిపోయి ఓన్లీ ఇలా లోడింగ్ బార్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లోడింగ్ బార్స్ మీకు ఎంత జూమ్ కావాలంటే అంతవరకు ఇలా జూమ్ చేసుకోవచ్చు. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇవి మీకు ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేసుకోండి ఇలా. సో నేను పైన ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. సో ఇది కూడా 30 సెకండ్స్ వరకు ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇది కూడా నేను బ్లాక్ స్క్రీన్ మీకు 30 సెకండ్స్ వరకు అయితే ఇస్తాను. సో ఈ 30 సెకండ్స్ వరకు ఇలా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు పైన మనకు రైట్ టిక్ కనపడుతుంది కదా, సో ఆ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో ఆ రైట్ టిక్ మీద క్లిక్ చేయడం చూడండి మనకు లోడింగ్ బార్ అయితే యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో ఇప్పుడు మనకు ఫోటోకి ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి మీరు, సో కింద మనం యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి మీరు. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ బీట్ ఎఫెక్ట్ ఉంది, షేక్ ఎఫెక్ట్ చూడండి. ఇక్కడ బీట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి ఇలా బీట్ ఎఫెక్ట్, ఇలా షేక్ ఫోటో షేక్ అయ్యేలా ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు ఏ ఎఫెక్ట్ కావాలో మీరు ఆ ఎఫెక్ట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ షేక్ ఎఫెక్ట్ కావాలంటే కనుక ఇక్కడ షేక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు సెలబ్రేట్స్ అని ఉంది కదా, సో ఈ సెలబ్రేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ ఇలా మంచు పడుతున్నట్టు, ఇలా చిన్న చిన్న పార్టికల్స్ వస్తున్నట్టు చిన్న చిన్న ఎఫెక్ట్లు ఉంటాయి. సో నేను ఇక్కడ స్నో ఎఫెక్ట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకొని సో మనకు అది స్లోగా పడాలనుకోండి స్నో అనేది, ఇక్కడ స్కేల్ మీరు తగ్గించుకోవాలి. ఇక్కడ స్కేల్ తగ్గించుకుంటే కనుక మనకు ఆ స్నో ఎఫెక్ట్ కూడా స్లోగా పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోమని చూడండి మనకు ఆ స్నో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది.
సో మనకు వీడియో మొత్తం కూడా అదే ఎఫెక్ట్ రావాలంటే కనుక ఈ స్నో ఎఫెక్ట్ని మీరు వీడియో మొత్తం కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకుంటే చూడండి మనకి ఇలా స్నో అనేది ఇలా వీడియో మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా పడతా ఉంటుంది స్లోగా. సో ఒకవేళ మీకు స్పీడ్గా రావాలనుకోండి సేమ్ మళ్ళీ అదే స్నో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని పైన ఎడిట్ మీద క్లిక్ చేసుకొని కొంచెం స్కేల్ని పెంచుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి స్నో అనేది కొంచెం స్పీడ్గా పడుతూ ఉంటుంది. మీకు కొంచెం స్లోగా రావాలి ఆ స్నో ఎఫెక్ట్ అనుకుంటే ఇలా స్కేల్ అనేది కొంచెం తగ్గించుకుంటే కనుక చూడండి మనకి ఇలా స్లోగా పడుతూ ఉంటుంది ఆ స్నో ఎఫెక్ట్ అనేది. సో ఇప్పుడు మనకు స్నో ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనము సాంగ్కి లిరిక్స్ అయితే కనుక క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు సాంగ్ అయితే కనుక వినండి. సాంగ్ విన్న తర్వాతకి సో ఇలా వైట్ లైన్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. సో ఇలా వైట్ లైన్ వీడియో స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో ఇక్కడ పైన మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక లిరిక్ అయితే కనుక చూడండి ఓ చందమామ అనేసి ఒక లిరిక్ వస్తుంది కదా, సో నేను దాన్ని టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు ఫస్ట్ లిరిక్ని టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ కలర్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు వైట్ కలర్నే సెలెక్ట్ చేసుకోండి. సో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ షాడో అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఈ షాడో అనే ఆప్షన్లో బ్లాక్ షాడో ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మీరు ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ఏ ఫాంట్ అయితే కావాలో మీరు ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నేను యూజ్ చేసిన ఫాంట్ నచ్చితే కనుక మీరు ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్షాట్ ట్యాబ్లో యాడ్ చేసుకొని ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇలా పైకి ఇలా సెట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా పైకి ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా పైకి తీసుకెళ్ళండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్నాక జూమ్ తగ్గించుకోండి కొద్దిగా. తగ్గించుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు యానిమేషన్ సింబల్ ఉంది కదా, సో ఆ యానిమేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని మీకు ఆ టెక్స్ట్ అనేది ఏ యానిమేషన్లో రావాలి, సో మీకు ఏ యానిమేషన్లో కావాలంటే ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక చూడండి ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి కదా, సో నేనైతే కనుక ఇందులో థర్డ్ వన్ యానిమేషన్ ఉంది కదా, ఇలా జూమ్ నుంచి వచ్చేలాగా చూడండి ఇలా పైనుంచి వస్తూ ఉంటుంది. సో ఈ థర్డ్ వన్ ఆప్షన్ నాకు బాగా నచ్చింది. సో అందుకోసం ఈ థర్డ్ వన్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది ఆ టెక్స్ట్ అయితే కనుక. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ టెక్స్ట్ని ఇలా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో విధంగా ఎక్స్టెండ్ చేసిన తర్వాతకి సో ఇలా వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి. సో ఇలా వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు ఇలా కావాలంటే కొద్దిగా ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకోవాలి. సో సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకోండి. సో ఎగ్జాక్ట్గా మనకు ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని సో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో నేనైతే ఎగ్జాక్ట్గా నాకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని పైన మనకు స్ప్లిట్ అనే ఆప్షన్ చూడండి. సో దాని మీద క్లిక్ చేయగానే చూడండి మనకు 2 పార్ట్స్గా కట్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్, సో సెకండ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని సో ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి సెకండ్ లిరిక్ కాడ కూడా స్ప్లిట్ చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా మళ్ళీ సాంగ్ని కావాలంటే మీరు ఇలా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. మీకు దగ్గరగా ఉంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటే కనుక ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి ఆ టెక్స్ట్ని. సో ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ కదా, సో థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని ఎగ్జాక్ట్గా అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని సో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి పైన స్ప్లిట్ మీద క్లిక్ చేయండి, థర్డ్ లిరిక్ కూడా స్ప్లిట్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ ఫోర్త్ లిరిక్ అనేది ఎక్కడైతే వస్తుందో సో అక్కడ వైట్ లైన్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు టోటల్ సాంగ్ మొత్తం కూడా అంటే 30 సెకండ్స్ వరకు కూడా మనకి ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. చూడండి నేను టోటల్ కూడా ఇలా స్ప్లిట్ చేసుకున్నాను. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి సో ఈ స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో స్టార్టింగ్ వచ్చేసుకున్నాక సాంగ్ ప్లే చేస్తే సో ఇక్కడ మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ అనేది వేరే వస్తుంది కదా, సో అందుకోసం అనేసి ఇక్కడ సెకండ్ లిరిక్ ఉంది కదా, సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని
సో పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది టైప్ చేసుకోవాలి. సో నాకు సెకండ్ లిరిక్ చందమామ అనేసి వస్తుంది. సో దాన్ని టైప్ చేసుకున్నాను. సో ప్లే చేయగానే మనకు సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ లిరిక్ ఉంది కదా, సో సాంగ్లో వేరే వస్తుంది థర్డ్ లిరిక్ అనేది. సో అందుకోసం అనేసి ఇక్కడ ఆ థర్డ్ లిరిక్ టెక్స్ట్ ఉంది కదా, సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒక్కసారి అనేసి నాకు థర్డ్ లిరిక్ వస్తుంది. సో దాన్ని టైప్ చేసుకున్నాను. సో దాని మీద టైప్ చేసుకొని కింద రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోగానే మనకు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఒక్కసారి అనేసి నేను థర్డ్ లిరిక్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసుకుని రైట్ టిక్ మీద క్లిక్ చేయడం చూడండి మనకు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఈ విధంగా నెక్స్ట్ మనకు ఫోర్త్ లిరిక్. సో ఇక్కడ మనకు ఫోర్త్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని సో పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో సో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా ఫోర్త్ లిరిక్ కూడా టైప్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా 30 సెకండ్స్ వరకు ఉన్న లిరిక్స్ ఉన్నాయి కదా, సో అన్నీ కూడా సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో అదే టెక్స్ట్ వచ్చేలా అన్నీ కూడా ఇలా మీరు రీఎడిట్ చేసుకోవాలి. సో నేను చూడండి ఇక్కడ 30 సెకండ్స్ వరకు కూడా అన్నీ కూడా ఇలా రీఎడిట్ చేసుకున్నాను. సో ఈ విధంగా రీఎడిట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్లను ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఇలా చూడండి ఈ విధంగా యానిమేషన్ అయితే వస్తూ ఉంటాయి లిరిక్స్ అయితే కనుక చూడండి. సో చూసారా గైస్ ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తున్నాయి కదా. సో ఈ విధంగా ముందు మీరు లిరిక్స్ అయితే కనుక క్రియేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు పైన రైట్ టిక్ కనబడుతుంది కదా, సో ఆ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు సేవ్ బటన్ ఉంది చూడండి. సో ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ ఇచ్చేసుకొని ఇంతవరకు వీడియోని మీరు సేవ్ చేసుకోవాలి. సో ఇలా వీడియోని అయితే కనుక సేవ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ముందు మీరు వీడియోని అయితే కనుక సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాతకి టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సో నేను టోటల్గా బ్యాక్ వచ్చేసాను చూడండి. సో ఈ వీడియోని మీరు డ్రాఫ్ట్లో పెట్టుకోండి. సో ఇలా డ్రాఫ్ట్లో పెట్టుకొని టోటల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇందాక మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా ఇన్షాట్లో మనం ఇందాక ఎడిట్ చేసిన వీడియో, సేమ్ అదే వీడియోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. సో వీడియో యాడ్ చేసిన తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకున్న తర్వాతకి సో మనకు లిరిక్స్ పైన కలర్ యానిమేషన్ మీకు రావాలంటే కనుక సో మీరు యాడ్ చేసిన ఆ వైట్ లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఆ వైట్ లిరిక్స్ బ్యాక్గ్రౌండ్లో మీకు బ్లాక్ కలర్ ఉండాలి ఖచ్చితంగా. సో నేను యూజ్ చేసిన ఫోటోలో చూడండి పైన మనకు లిరిక్స్ పైన బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉంది. సో అలా బ్లాక్ కలరే ఉండాలన్నమాట. సో ఇలా వైట్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో పైన మీకు ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక కలర్ ఇమేజ్ లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ కలర్ ఇమేజ్ని ఇలా కొద్దిగా రొటేట్ చేసుకోండి. సో ఇలా క్రాస్ చేసుకోవాలి ఆ కలర్ ఇమేజ్ని. సో ఈ విధంగా క్రాస్ చేసుకున్న తర్వాతకి సో ఈ యొక్క ఇమేజ్ని మీరు మన స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఇలా వైట్లని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సో ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని మీరు మన లిరిక్స్ అనేవి ఇలా స్టార్టింగ్ వస్తున్నాయి కదా, సో లిరిక్స్ ముందులో ఇలా యాడ్ చేసుకోవాలి. సో కావాలంటే కొంచెం జూమ్ తక్కువ ఇచ్చేసుకోండి. ఆ టైం బార్కి తగలకుండా ఇలా కొంచెం పైన ఇలా సెట్ చేసుకోండి. సో లిరిక్స్కి ఇలా చూడండి లిరిక్స్ ముందులో ఇలా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా. సో లిరిక్స్ ముందు ఇలా యాడ్ చేసుకొని సో ఇప్పుడు మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఈ కలర్ ఇమేజ్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి చూడండి. సో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఇలా ఆ యొక్క కలర్ ఇమేజ్ని ఇలా 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సో తర్వాత మనకు సెకండ్ లిరిక్, సో సెకండ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ కలర్ ఇమేజ్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి, మధ్యలో కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ. సో సెకండ్ లిరిక్ కాడ కూడా ఆ కలర్ ఇమేజ్ని 2 పార్ట్స్ కట్ చేశాను. సేమ్ విధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్, సో థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని మళ్ళీ సేమ్ అదేవిధంగా ఆ కలర్ ఇమేజ్ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని మళ్ళీ సేమ్ అదేవిధంగా ఆ కలర్ ఇమేజ్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ. సో మీకు కావాలంటే కొద్దిగా ఆ యొక్క మీకు దగ్గరగా వచ్చినాయి అనుకోండి, కావాలంటే మీరు కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇలా. సో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇలా మనకు లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకొని మీకు దగ్గర లిరిక్స్ వస్తే కనుక చూడండి ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు చూడండి ఇలా. కొద్దిగా పెద్దగా జూమ్ చేసుకుంటే మీకు ఫ్రీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు లిరిక్ అనేది ఎక్కడైతే చేంజ్ అవుతుంది సో అక్కడ చూడండి ఎగ్జాక్ట్గా అక్కడ వైట్లో ఉంచేసుకొని సో ఆ కలర్ ఇమేజ్ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి.
సేమ్ అదేవిధంగా మన 30 సెకండ్స్ వరకు కూడా ఎక్కడెక్కడ లిరిక్స్ అయితే చేంజ్ అవుతున్నాయో అక్కడ ఈ కలర్ ఇమేజ్ని స్ప్లిట్ చేసుకోవాలి టోటల్గా. మనకు లిరిక్స్ అనేవి ఇందాక స్ప్లిట్ చేసాం కదా, సేమ్ అదేవిధంగా 30 సెకండ్స్ వరకు కూడా ఇదే విధంగా అన్ని కూడా స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ ఇమేజ్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని వైట్లని ఇలా స్టార్టింగ్ దగ్గర పెట్టుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క ఇమేజ్ లాస్ట్లో ఎండింగ్లో వైట్లను ఉంచేసుకొని ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవాలి, సెకండ్ కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ ఇమేజ్ని ఇలా లిరిక్స్ పై నుంచి ఇలా లిరిక్స్ ఎండ్కి తీసుకెళ్ళండి. సో ఫస్ట్ లిరిక్స్ ఎండ్కి తీసుకెళ్తే కనుక చూడండి ఇలా లిరిక్స్ మీద ఇలా అది మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇలా మూవ్ అవ్వాలి. సో ఈ విధంగా మూవింగ్ ఇచ్చేసిన తర్వాతకి సో పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో అందులో మనకి ఇక్కడ మల్టీప్లే అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ మల్టీప్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. చూడండి మన కలర్ అనేది చూడండి మొత్తం కూడా ఆ లిరిక్స్ మీద ఇన్సెట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో నేను సెకండ్ ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను క్లియర్ కట్గానే. సో ఇప్పుడు మీకు సెకండ్ కలర్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ సెకండ్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇలా స్టార్టింగ్ ఆ యొక్క ఇమేజ్ స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్లో ఉంచేసుకొని సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక సో ఆ ఇమేజ్ ఎండ్కి వెళ్ళండి, ఇలా వైట్లని ఇలా ఎండ్కి తీసుకెళ్ళేసి ఇప్పుడు ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఎండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఇమేజ్ని ఇలా లిరిక్స్ పైద నుంచి ఇలా ఎండ్కి తీసుకెళ్ళండి. సో ఇలా ఎండ్కి తీసుకెళ్తే కనుక చూడండి లిరిక్స్ మీద ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది ఆ ఇమేజ్ అనేది. సో ఈ విధంగా మూవింగ్ అయిన తర్వాతకి సో పైన మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా మల్టీప్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయించండి. ఆ కలర్ మొత్తం కూడా అందులో ఇన్సర్ట్ అయిపోయింది సెకండ్ లిరిక్ కూడా. సో చూసారా గైస్ ఇలా. సో నెక్స్ట్ మీకు థర్డ్ లిరిక్ కూడా చూపిస్తాను. సో థర్డ్ కలర్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ థర్డ్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఎండ్లో సో ఇలా వైట్ని ఇలా ఎండ్కి తీసుకెళ్ళేసి సో సెకండ్ కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి ఎండ్లో. సో యాడ్ చేసుకున్నాక ఆ ఇమేజ్ని ఇలా ముందుకి ఇలా జరుపుకోవాలి. సో అప్పుడు ఆ ఇమేజ్ చూడండి మనకి ఇలా లిరిక్స్ మీద ఇలా ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది, ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మూవింగ్ అయిన తర్వాతకి సో పైన మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయడం, మల్టీప్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయించండి. మన కలర్ అయితే కనుక పైన లిరిక్స్కి అయితే యాడ్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మన లిరిక్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా అంతే. స్టార్టింగ్ ఆ యొక్క కలర్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేసుకొని ఎండ్ పార్ట్లో ఆ యొక్క ఇమేజ్ని ఇలా మూవింగ్ ఇచ్చేసుకోవాలి. ఆ లిరిక్స్ మీద ఇలా మూవ్ అయ్యేలా సెట్ చేసుకొని సో ఇక్కడ మీరు బ్లెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మల్టీప్లే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా కలర్ అయితే కనుక ఇన్సర్ట్ అవుతుంది. సో మీకు ఆ వైట్ లైన్ లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఆ వైట్ లిరిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా కూడా బ్లాక్ కలర్ ఉండాలి. సో అప్పుడే మీకు ఈ యొక్క కలర్ అయితే కనుక ఇన్సర్ట్ అవుతుంది, లేకపోతే ఇన్సర్ట్ అవ్వదు. సో ఇలా టోటల్గా ఇచ్చేసుకోగానే చూడండి నేనైతే టోటల్ 30 సెకండ్స్ వరకు కూడా లిరిక్స్కి అయితే కనుక ఇదే విధంగా ఇది యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు చూడండి కలర్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ఫుల్ స్క్రీన్ బార్డర్ ఇమేజ్ లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇలా మీ వీడియోకి చుట్టూ కూడా ఇలా వైట్ లైన్ బార్డర్ అయితే కనుక యాడ్ చేసుకోండి. వీడియోకి లుక్ పెరుగుతుంది గైస్. ఇలా వైట్ లైన్ బార్డర్ యాడ్ చేయడం వల్ల మీకు వీడియోకి అయితే కనుక అడిషనల్ లుక్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క బార్డర్ పిఎన్జిని మన స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది కనుక ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ.